అందరికీ నమస్తే అండి. బీజేపీ చేతిలో ఒక మంత్రదండం ఉంది. ఆ మంత్రదండం వాళ్ళు అత్యవసర సమయాల్లోనే బయటికి తీస్తారు. అత్యవసర సమయాలంటే 2 లేదా 3 ఉంటాయి. ఒకటి ఎన్నికల సమయం, లోక్సభ ఎన్నికల సమయంలో, లేదా శాసనసభ ఏదైనా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల సమయాల్లో బయటికి తీస్తారు. ఆ మంత్రదండంతో మంత్రించి వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి అనుకున్న చోట గెలిచేస్తారు. ఇక మరో మంత్రదండం ఏదైనా బిల్లును గట్టెక్కించుకునేటప్పుడు, ఒక ప్రెస్టీజియస్ బిల్లు ఉంది, ఒక వివాదాస్పద బిల్లు ఉంది, అరే ఇది వివాదాస్పదం, ఇది చాలా ప్రతిష్టాత్మకం, కానీ ఇది గట్టెక్కడానికి బీజేపీ దగ్గర సరైన బలం లేదు అనుకున్నప్పుడు వారు ఆ మంత్రదండం బయటికి తీస్తారు. తీసి ఆ బిల్లును గట్టెక్కించుకుంటారు. సో ఇప్పుడు ఆ మంత్రదండం ఏంటంటే ప్రలోభాలు, సిబిఐ, ఈడీ, ఐటీ లాంటి పెద్ద పెద్ద సంస్థలు, మేనేజ్మెంట్ స్కిల్స్, అలా ఎటువంటి వారినైనా సరే మేనేజ్ చేయగల స్కిల్స్, నైపుణ్యం ఉన్న నాయకులు, సీఎం రమేష్ గారు లాంటి వాళ్ళు. మొన్న సీఎం రమేష్ గారు ఒక వారం కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గుర్తుందా? ఎవరినైనా 2 గంటల్లో బీజేపీలో జాయిన్ చేయగలను నేను అని చెప్పాడు ఆయన. సో అది ఈ మంత్రదండం అనమాట. ఇప్పుడు ఈ మంత్రదండం గురించి ఎందుకు చెప్తున్నానంటే, బీజేపీకి అర్జెంటుగా ఈ 362 మంది ఎంపీల మద్దతు కావాలి. లోక్సభలో డీలిమిటేషన్ బిల్లు ఆమోదించుకోవాలి. సో అందుకు 2/3 మెజారిటీ అంటే 362 మంది లోక్సభ సభ్యులు బలం కావాలి. అందుకని టీఎంసీని చీల్చారు. టీఎంసీలో ఉన్న 29 మందిలో 20 మందిని లాగేశారు. అలాగే శివసేనలో యూబీటీ, ఉద్ధవ్ థాకరే గారి శివసేన, యాక్చువల్లీ శివసేన ఎప్పుడో 2022లో చీలిపోయింది. మళ్ళీ ఆ మిగిలిన 9 మంది ఎంపీలు మిగిలిన ఉద్ధవ్ థాకరే గారి శివసేనని చీల్చేశారు. అందులో 6గురిని బీజేపీ వైపు తిప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళ కన్ను డిఎంకే మీద అండ్ ఎస్పీ సమాజ్వాదీ పార్టీ మీద పడింది. నిజంగా బీజేపీ వాళ్ళు తలుచుకుంటే వైసీపీని కూడా చీల్చేయగలరు, టీడీపీని కూడా చీల్చేయగలరు, బలమైన ప్రాంతీయ పార్టీలను దేన్ని కూడా వదలరు. సో ఇప్పుడు వాళ్ళ ప్రణాళిక చూడండి. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక 2022లో శివసేన చీలిపోయింది కదా. అలాగే 2023లో ఎన్సీపీ చీలిపోయింది కదా, శరద్ పవార్ గారు అండ్ అజిత్ పవార్ గారు వర్గం. అలాగే ఆ తర్వాత ఎల్జేపీ కూడా చీలిపోయింది. చిరాగ్ పాశ్వాన్ అండ్ పశుపతి కుమార్ పారస్లో ఇద్దరు కూడా చీలిపోయారు. అలాగే అన్నాడీఎంకే కూడా చీలిపోయింది జయలలిత మరణం తర్వాత. అలాగే ఐఎన్ఎల్డి, ఇండియన్ నేషనల్ లోక్దల్ కూడా చీలిపోయింది కదా. సో ఇలా అనేక పార్టీలు చీలిపోయాయి. అంతెందుకు, నిజంగా ఒకవేళ కనుక టీడీపీ 2024లో బీజేపీతో జత కట్టకపోతే, పొత్తు పెట్టుకోకపోతే, వాళ్ళు అనుకుంటే పొత్తు పెట్టుకుంటారు, వాళ్ళు వద్దు అనుకుంటే వద్దంతే. సో 2019 నాటి రాజకీయ పరిస్థితులే తలెత్తితే ఈ పార్టీ టీడీపీని కూడా చీల్చేసేవాళ్ళు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ చెప్పినట్టు వినకపోతే, బీజేపీకి నమ్మకమైన మిత్రుడిగా ఉండకపోతే, వాళ్ళ కింద ఉండకపోతే వైసీపీని చాలా ఈజీగా చీల్చేస్తారు. వైసీపీలో బలమైన నాయకులు 2-3 ఉన్నారు. వాళ్ళ మీద ఐటీ కేసులు, రకరకాల కేసులు ఉన్నాయి, అవినీతి అక్రమ కేసులు ఉన్నాయి. వాళ్ళని బయటికి లాగేసి వాళ్ళ ద్వారా కొంతమంది నాయకులను లాగేసి చీల్చేస్తారు. ఇలా బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య పార్టీలను, ప్రాంతీయ పార్టీలను చీల్చడం. సో ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, అతి త్వరలో, అంటే ఇది జూన్ నెల, జూలై నెలాఖరు నుంచి కూడా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఈలోగా ఈ లోక్సభ నియోజకవర్గాల పెంపు, అంటే రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి రాష్ట్రంలోనూ దేశంలోనూ ఈ డీలిమిటేషన్ బిల్లును ఉద్దేశించి రాజ్యాంగ సవరణ చేయాలి కదా. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమవుతుంది. 362 మందికి గాను దాదాపుగా 320-325 మంది ఎంపీల మద్దతు వచ్చేసింది. నిజానికి ఎన్డీఏ బలం 292, కానీ టీఎంసీ అండ్ ఈ శివసేనను చీల్చడం ద్వారా బలం పెరిగి సుమారుగా 325 వరకు బలం వచ్చింది. ఇప్పుడు మరో 40 మంది రావాలి. ఆ 40 మంది కోసం రకరకాల అన్వేషణ జరుగుతోందన్నమాట. దానిలో భాగంగానే అతిపెద్ద పార్టీగా ఎంపీల లోక్సభలో 3వ పెద్ద పార్టీగా ఉన్న సమాజ్వాదీ పార్టీ, అలాగే 22 మంది ఎంపీలు ఉన్న డిఎంకే పార్టీ, వీటి మీద బీజేపీ పెద్దలు కొనబడింది. మేబీ అది కూడా ఈజీగానే అవ్వచ్చు. నేను అనుకోవడం నెక్స్ట్ డీలిమిటేషన్ బిల్లు వచ్చే సెషన్స్లో ఖచ్చితంగా ఆమోదించేస్తారు. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా కంటెంట్ కాసేపు పక్కన పెడితే, మీకు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupalem.com అని. సో ఇది ప్రత్యేకత ఏంటంటే, మంచి ప్రొడక్ట్స్, హెల్దీ ప్రొడక్ట్స్. ఒక 25 రకాల లడ్డూలు ఉంటాయి. రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్తోనూ, అవిసె గింజలు, పొత్తిరి గింజలు, గుమ్మడి గింజలు, మఖానా, మల్టీ సీడ్స్ వంటి సీడ్స్తోనూ, డ్రై ఫ్రూట్స్, నట్స్, నల్ల నువ్వులు, గోంద్ కటోరా, ఇలా రకరకాల హెల్దీ ఐటమ్స్తో వీళ్ళు చేస్తారు. అలాగే
హెల్దీ స్నాక్స్ కూడా ఉంటాయి. పిల్లలకి సరదాగా సాయంత్రం పూటలు స్కూల్ నుంచి వచ్చాక ఇవ్వడానికి మిల్లెట్స్ చేసిన హెల్దీ స్నాక్స్ ఉంటాయి. అలాగే పిల్లల కోసం ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడరు, మునగాకు పొడి, జామాకు పొడి లాంటి ఉంటాయి పౌడర్స్. వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. ఇలా మీకు కావాలి అనుకుంటే మంచి హెల్దీ ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేయండి, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.